మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియమైన సోదరులు సోదరులకు శుభం కలుగును గాక. మనము సాయంకాలం టైంలో యెరూషలేము గురించి, దాని గుమ్మాల గురించి ధ్యానిస్తుంటున్నాం. పడిపోయిన యెరూషలేము, కాల్చబడిన గుమ్మాలు, పట్టబడినటువంటి యొక్క ఇశ్రాయేలు లేక యూదులు, ఈ విషయాల గురించి గత కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాము. ఈ దినం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు. ప్రభా, దినమంతా కాపాడారు, భద్రపరిచారు తండ్రి. ఉదయకాలము మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి నమ్మ స్తోత్రాలు. మరి సాయంకాలము మా ప్రభా తిరిగి మీ యొక్క వాక్య ధ్యానములకు వెళుతుండగా మీ దాసుని అభిషేకించండి. అలాంటి డిస్టర్బెన్స్లను తొలగించండి. మీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు తెలియచేస్తురండి. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేస్తురండి. విధాలస్తలకు అప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నాపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభు మనకు శ్రేష్టమైన సమయాలు ఇస్తూ ఉంటున్నాడు. దావీదు అన్నాడు, నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తాను అని అన్నాడు. నీ గడపల యొద్ద నేను కనిపెట్టుకుంటాను అని అన్నాడు. కాబట్టి ఒక రాజుగారే అనేకమైన బాధ్యత కలిగిన ఆయనే 3 సార్లు వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు వాక్యం ధ్యానించుతాము? మనకెన్ని బాధ్యతలు ఉన్నాయి? రాజుగారి కంటే ఎక్కువ బాధ్యతలు మనకున్నాయా? లేక ఆయన కంటే గొప్ప ఆస్తిపరులమా మనం? లేదు కదా. కాబట్టి మనకు ఒక మాదిరికరంగా మన పితరులు ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ రీతిగా ధ్యానించాలి. కానీ 3 సార్లు మనం ధ్యానించలేకపోతున్నాం కదా. దాని గ్రంథంలో 6వ అధ్యాయంలో అంటాడు 10వ వచనంలో, యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు విప్పి మోకాళ్ళలోని ముమ్మారు ప్రార్థన చేస్తాడట. ఎవరు? దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం దినంలో? కాబట్టి వారు అలాగా వాక్యాన్ని ధ్యానించారు, ప్రార్థించారు. కాబట్టి వారు విజయం పొందుతూ వచ్చారు. దేవునికి సమీపస్తులుగా ఉంటూ వచ్చారు. దేవుడు వారికి సమీపంగా ఉన్నారు. వారిన్నిటిలోనూ ఉన్నతమైన స్థానాలు అలంకరిస్తూ వచ్చారు. అందుకని మనం కూడా మన యొక్క జీవితాల్లో ప్రథమ స్థానము కానీ ప్రభుకి ఇవ్వగలిగితే ఆయన కూడా మనలను ప్రథమ స్థానంలోనే ఉంచుతాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఆ ఉద్దేశంతోనే ఉదయకాలము మరి చిన్న వర్తమానం, 10 నిమిషాల లోపల వర్తమానం. ఎందుకనగా మనం ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేస్తాంగా, కొంచెం లైట్గా తీసుకుంటాం. 2 ఇడ్లీలో 1 దోశ, కాఫీ, టీ తీసుకుంటాం కదా. అలాగే ఒక చిన్న వాక్యాన్ని ఉదయాన్నే మీకు అందిస్తున్నాను. ఈ మధ్యాహ్నం అందించాలనుకోండి, మీరు పనుల్లో ఉంటాను, మరి నేను నా పనిలో ఉంటాను కాబట్టి మధ్యాహ్నం కుదరటం లేదు. ఇక సాయంకాలం తప్పనిసరిగా భోజనం తప్పనిసరిగా చేసుకుంటాం. మంచిగా విశ్రాంతి తీసుకోముందు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా సమృద్ధిగా మనం ధ్యానించి అలాగా మనము ఆత్మీయమైనటువంటి శక్తిని పొంది విశ్రాంతి తీసుకోవాలి. అది నా యొక్క భారం. దాని కొరకు విషయాలు మీతో చెప్తూ వస్తుంటున్నాను. ఈనాడు దినాల్లో యెరూషలేము పడిపోయింది. యెరూషలేము గోడలన్నీ కూలగొట్టబడ్డాయి. యెరూషలేము యొక్క గుమ్మాలన్నీ కూడా కాల్చబడ్డాయి. దేవుని ప్రజలైన వారు పట్టబడ్డారు. ఇదంతా కూడా సిద్కియా రాజు పరిపాలనలో నెబుకద్నెజర్ రాజు మరి ఆయన వచ్చి ఈ రీతిగా యెరూషలేమును ధ్వంసం చేశాడు అనే విషయాన్ని గురించి మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. యెరూషలేము అనేది ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి యొక్క స్థలం. అది సొలొమోను, ప్రపంచానికి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను నిర్మించినటువంటి యొక్క అది దేవాలయం. అది సాక్షాత్తు పరలోకము నుంచి దేవుని యొక్క మహిమ తేజస్సులు దిగినటువంటి యొక్క స్థలం. అలాంటి యొక్క స్థలము
నేడు కాల్చబడము, నేడు పడగొట్టబడము, మరి ఇవన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా. సరే, వాటి విషయంలో ఎవరేమి చేయలేకపోయిన పరిస్థితుల్లో నెహెమ్యా రావడం మనం చూస్తూ వచ్చాము. దానిని ఎలాగా పరీక్షిస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాము. ఇప్పుడు దానికి కట్టేదాని కొరకై ఎలాగా జనాలను సమకూర్చినాడో చూస్తూ వచ్చాము. దాని కొరకు ఆయన ఎలాగా ప్రార్థన చేసి ముందుకు వెళుతున్నాడో ఈ విషయాలు చూస్తూ వస్తుంటున్నాం. వాస్తవానికి యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటాయి. తూర్పున ఒక 4, పడమర ఒక 4, దక్షిణ ఒక 4, ఉత్తరం ఒక 4. అనగా ఇటు వచ్చేవాళ్ళు అటువైపునే ఆ యెరూషలేములో ప్రవేశించాలి. 12 గోత్రాల వాళ్ళు ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ యొక్క మందిరానికి 4 వైపులు ఉంటారు వారు. కాబట్టి ఇటు ఏ గోత్రం వారు ఆ వైపునే వచ్చేసేస్తారు మందిరంలోకి. అది పరలోక నమూనా. పరలోక యెరూషలేముకు కూడా మనం వెళ్ళాలన్నప్పుడు 4 వైపుల నుంచి వెళ్ళాలి కదా. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కుల నుంచి దేవుని నమ్మినటువంటి ప్రజలు పరలోక యెరూషలేముకు వెళ్ళాలి కదా. అందుకనే 12 గుమ్మాలు కలిగినటువంటి పరలోకం యొక్క యెరూషలేము నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం. దీనికి మాదిరిగా అది ఉంటున్నది. అందుకనే ఈ యెరూషలేము యొక్క గుమ్మాల గురించి మనం ధ్యానిస్తూ ఇప్పటికే కొన్ని గుమ్మాల గురించిన కొన్ని క్లుప్త వివరణిస్తూ వచ్చారు. నిన్నటి దినాన మనం గమనించినట్లయితే మరి యెరూషలేము యొక్క గొర్రెల గుమ్మాన్ని కట్టిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎలీషావు ఆయన యొక్క సహోదరులు కలిసి గొర్రెల గుమ్మాన్ని కడుతూ వచ్చారు. గొర్రెల గుమ్మం అంటే ఏమిటో, ఎలాగ కట్టారు అనే విషయాన్ని కూడా నిన్న మనము క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2-3 వచనాలు ఈరోజు ధ్యానించుకుందాం. 2వ వచనంలో ఏముందంటే, దానిని ఆనుకొని యెరికో వారు నిర్మించారు అనే మాట కనబడుతుంది. తర్వాత మరి జక్కూరు అనేటువంటి ఆయన కూడా ఆయన ఆనుకొని ఆ యొక్క గోడను నిర్మించిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ 3వ వచనంలోకి వస్తే ఒక గుమ్మాన్ని ఒక వంశస్థులు మరి అస్నాయి వంశస్థులు ఈ గుమ్మాన్ని నిర్మించినట్లుగా మనకు కనబడుతుంది. ఈ గుమ్మము మరి నిర్మించారు, దాని దూలాలు ఎత్తారు, దాని తలుపులు పెట్టారు, దానికి గడిలమర్చారు అనే మాటలు స్పష్టంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ గుమ్మము మత్స్యపు గుమ్మము అని రాయబడింది ఇక్కడ. అంటే చేప గుమ్మము లేక మత్స్యపు గుమ్మము అంటారు. ముందు మనం గమనించిన మాట ఏంటంటే, మరి ఆ ఎలీషాను కట్టినటువంటి దానిని ఆనుకొని మరి ఇద్దరు యెరికోవారు, తర్వాత మరొకరు జక్కూరు వంశస్థులు వాళ్ళు కొంతమంది ఆయన కలిసి అక్కడ ఆ గోడను నిర్మిస్తూ వచ్చారు. గుమ్మమేమో ఎవరు కట్టారు? మరి దైవ సేవకులు లేకపోతే యాజకులైన వారు కట్టారు. దానిని ఆనుకొని కడుతున్నారు మిగతా వారు. ఇక్కడ మొదటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవాలి సంఘ దర్శనములో. ఇప్పుడు యెరూషలేము పడిపోయిన యెరూషలేము కట్టాలి అన్నప్పుడు ముందు వారు చూపించారు ఒక నమూనా, ఒక పునాది వేశారు. వాడు ఒక గోడ సైజు వారు చూపించారు, వారు కట్టే విధానం చూపించారు. అదే విధానంలో మనం వెళుతూ రావాలి. అందుకని అక్కడ ఆనుకునే మాట చాలా శ్రేష్టముగా కనబడుతుంది. అధ్యాయం అంతా కూడా ఎన్నోసార్లు ఆ మాట రాయబడుతూ వచ్చింది. ఆనుకొని 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 అనే మాట అంటే ఎందుకు ఆనుకోవాల్సి వచ్చింది అని మనం కానీ గమనిస్తే ప్రియులారా, ఆనుకోకపోతే ఏమైపోతుంది? పడిపోతుంది. అదే సైజులో ఉండాలా, మరి పడిపోకుండా ఉండాలి అన్నప్పుడు ఆనుకొని అవసరం ఎంతో ఉన్నది. అంటే నేడు మనము ఆత్మీయమైనటువంటి సంఘాన్ని కట్టుకోవాలన్నప్పుడు ఒకరిని ఆనుకొని మరొకరు కట్టుకోవాలి. అంటే వీరు కలిసి మందిరాన్ని కడుతూ రావాలి. ఎవరిది వారే కాదు.
వారు ఎంతవరకు అయితే కట్టి విడిచిపెట్టారో దానిని కొనసాగించాలి. అది దేవుని యొక్క సేవ విధానము. ఇప్పుడు దైవజనుడు బాక్సింగ్ గారు ఆయన ఎంతవరకు కట్టారు? ఆ తర్వాత వారి తర్వాత ఉన్నటువంటి దైవజనులు కొంతమంది ఉన్నారు కదా, వారు ఎంతవరకు కట్టుతూ వచ్చారు? వారి తర్వాత మరి కొంతమంది దైవజనులు ఉన్నారు కదా, వారు ఎలా కడుతూ వచ్చారు? అట్లా ఒకరిని ఆనుకొని అనే మాటలో ఉన్నటువంటి అర్థం అది. కాబట్టి ఆనుకోకపోతే అక్కడ మెషర్మెంట్స్ దెబ్బతినిపోతాయి. సేవకులు యాజకులు వేసినటువంటి యొక్క పునాది, యాజకులు ప్రారంభించినటువంటి పని గొర్రెల గుమ్మదారు నుంచి అదే విధానంలో వెళ్ళిపోవాలి, కానీ రకరకాలుగా మార్పు చెందకూడదు. అందుకనే ఆనుకొని అంటే అర్థం అది. ఒకరికొకరు ఐక్యత కలిగి, ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరి భుజం ప్రక్కన ఇంకొక భుజంగా నిలబడుతూ, నేను నీకున్నాను, మీరు నాకున్నారు అనే విధానంలో మరి యెరూషలేము నిర్మించబడాలా. ఈ యెరూషలేము అనేది సార్వత్రిక సంఘానికి సాదృశ్యం అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ యెరూషలేము, ఈ సార్వత్రిక సంఘానికి ఒకరినొకరు ఆనుకుంటున్నామా? ఆనుకోవటం ఈ రోజుల్లో నా డినామినేషన్ నాదే, నా చర్చ్ నాదే, నా సహవాసం నాదే, నా దర్శనము నాదే, నా సేవ నాదే, నా మందిరము నాదే. ఇక్కడే మనం మొట్టమొదటిగా యెరూషలేము పడిపోవడం, ఆత్మీయమైనటువంటి యెరూషలేము పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే ఇది నాది అనేటటువంటిది ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు యెరూషలేము పడిపోవడానికి పతనమైపోతుంది. నాదనేది ఎవరికి ఉండకూడదు. ఇది నీది కాదు, ప్రభువుది. ఇది ప్రభువు చూసుకుంటాడు. ఒకసారి కొంతమంది సహోదరులు వచ్చి దైవజనుడు బాక్సింగ్ గారు ప్రశ్నించారు, అయ్యా నువ్వు వృద్ధుడైపోయినావు, మరి ఇన్ని వేల సంఘాలు ఉన్నాయి, మరి ఇంత సామర్థ్యం కలిగినటువంటి సేవకులు ఎవరున్నారు, మరి యొక్క సంఘాలను నడిపించగల శక్తి గల వారు ఎవరున్నారు, ఇంతవరకు నీవు నడిపిస్తూ వచ్చావు అని ఎంతో వినయముగా, బాధతో, కన్నీటితో కొంతమంది సహోదరులు అడిగారు. అప్పుడు బాక్సింగ్ గారు చక్కగా నవ్వుతూ జవాబిచ్చిన మాట ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ మై చర్చ్, ఇట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సంఘం. అది హీ విల్ లుక్ ఆఫ్టర్. ఆయన చూసుకుంటాడు. నా బాధ్యత నేను నెరవేర్చాను, మిగతా బాధ్యత ఆయనది. కాబట్టి నేను ఐ ఆమ్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ ఓన్లీ. నేను ఒక సేవకుడు మాత్రమే. నేడున్నదా? దైవ సేవకులైనటువంటి మనం అందరం కూడా ఈ మాటలో ఎప్పుడైనా సరే ఆలోచన చేసామా? ఈ సంఘము నాది అనే యొక్క స్థితిలో మనం ఉన్నామే, కానీ ఈ సంఘము ప్రభువుది అనే స్థితిలోకి ఎదిగామా మనం? దైవ సేవకులారా, యెరూషలేమును కట్టాలంటే మనమే మొట్టమొదటి దానికి ఆదర్శముగా ఉండాలి. దాని కొరకే మనమే మొట్టమొదటిగా సమర్పించుకోవాలి. దాని కొరకే మనం మొట్టమొదటిగా త్యాగము చేయాలి. అప్పుడే యెరూషలేము కట్టబడుతుంది, కానీ లేకపోతే కట్టబడడం కష్టం కదా. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆనుకొని కడుతూ వచ్చారు. వారు ఆనుకునే తర్వాత 3వ వచనంలోకి వస్తున్నాను. ఇప్పుడు ఈ 3వ వచనంలో ఏముంది? అక్కడ హస్నీయ వంశస్థులు అనే మాట రాయబడింది. ఒక వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. వారు వచ్చి ఏం చేస్తున్నారంటే ఒక గుమ్మాన్ని కడుతూ వచ్చారు. మొదటి గుమ్మం ఎక్కడ? గొర్రెల గుమ్మం. ఆ గుమ్మం నుంచి ఇక్కడ 2వ గుమ్మంలోకి వచ్చి వస్తుంటున్నాము. ఈ మధ్యలో గోడ ప్రహరీ కట్టబడినది. ప్రహరీ అంటే ఏం చెప్పాను మీకు? 3 అంతల అర్థం చెప్పాను. అది మన భద్రత తెలియచేస్తున్నది, అది మన ప్రత్యేకత తెలియచేస్తున్నది, అది మన క్రమశిక్షణ తెలియచేస్తుందని చెప్పాను. చూసారా ప్రియులారా? ఇప్పుడు గుమ్మం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు గుమ్మం కట్టేటటువంటి వారు ఒక ప్రత్యేకమైన వంశస్థులు అనే మాట అక్కడ కనబడుతుంది. హస్తనీయ వంశస్థులు. వంశం అనేది ఎందుకు ఇక్కడ పెట్టబడిందో కొంత ఆలోచన చేద్దాం. అనగా ఒక వంశం అవసరము. ఒక వంశం సంబంధించిన వారు ఒక్కొక్క పని చేస్తూ వస్తారు. అసలు ఇందులో కానీ గమనిస్తూ వస్తే 12 గుమ్మాల్లో కంసాలీలు ఉన్నారు, ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు, ఇందులో సహోదరులు ఉన్నారు, ఇందులో సహోదరులు ఉన్నారు, ఇందులో మరి అనేకమైనటువంటి యొక్క
రకరకాలైనటువంటి యొక్క మరి పనులు చేసినటువంటి వారు అందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత. కాబట్టి దేవుని యొక్క యెరూషలేమును కట్టాలన్నప్పుడు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ వారు ఎవరైనప్పటికీ కూడా, మీరు ప్రభువుకు ముందు ఏ మతంలో ఉన్నారో, ఏ కులంలో ఉన్నారో, లేక ఏ స్థాయిలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ భాషలో ఉన్నవారో, ఇవన్నీ పరిగణలోకి తీసుకురాబడవు. ఏది పరిగణలోకి తీసుకురాబడుతుంది అంటే, నువ్వు ప్రభు బిడ్డ అయిపోయినావు కాబట్టి యెరూషలేమును కట్టవలసినటువంటి బాధ్యత మన చేతిలో ఉంటున్నది. అందుకని ఇక్కడ ఈ గుమ్మము చూసినప్పుడు పడిపోయినది, తలుపులు లేవు, దానికి దూలాలన్నీ కింద పడి కాల్చబడ్డాయి, అడ్డగడియలు లేవు దానికి. ప్రియమైన సోదరి సోదరుడా, ఒక్కొక్క మాటలో ఎంతో రహస్యం ఉంటుంది. దూలాలు అనేటటువంటిది బరువును మోసేటటువంటివి, అడ్డగడియలు అనేటటువంటిది భద్రతను తెలియచేసేటటువంటివి, తలుపులు అనేటటువంటిది ప్రవేశాన్ని తెలియచేసేటటువంటివి. కాబట్టి ఈ గుమ్మానికి ప్రవేశము, ఈ గుమ్మానికి భద్రత, ఈ గుమ్మానికి బరువు మోసినటువంటి వారు లేరు అనేది ఇక్కడ మత్స్యపు గుమ్మము పడిపోయిందంటే అర్థము. మత్స్యపు గుమ్మం పడిపోయిందంటే అర్థం అది. అసలు మత్స్యపు గుమ్మం అంటే ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. 16 నుంచి మనం కానీ ధ్యానిస్తే 18వ వచనంలో ప్రభు అంటున్నాడు, పేతురు, ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టావు, రా ఇక నుంచి నేను మనుషులు పట్టేవానిగా చేస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చేపలు పట్టడం అనేటటువంటిది సముద్రంలో ఉన్న చేపలు పట్టాలంటే ఒక వల వేసి పట్టాలి. అలాగే నేను మనుషులు పట్టువానిగా చేస్తానంటే అది సువార్త. మనుషులను పట్టడం అంటే సువార్త. కాబట్టి ఇది సువార్త వంశావళి అని అర్థం, దీని అర్థం సువార్తికులు అని అర్థం, దీని అర్థం. కాబట్టి అసనీయ వంశస్థులు ఎవరంటే సువార్తికులు. కాబట్టి ప్రియులారా, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పేతురును పిలిచాడు, ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టావు, ఇక మనుషులను పట్టాలి అని అన్నాడు. కాబట్టి ఎవరైతే సువార్త చేయాలనుకుంటున్నారో వారు ప్రభు వారిని పిలిచి ఉండాలా. సువార్త ఇద్దరూ చేయొచ్చు. పూర్తిగా ప్రభు కొరకే సమర్పించుకున్న వారు చేయొచ్చు, లేదా రకరకాల ఉద్యోగస్తులుగా ఉన్నవారు సువార్త చేయొచ్చు. మారుమనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సువార్త చేయడంలో తప్పులేదు. కానీ వాక్యం యొక్క హద్దును మీరి దాటిపోకూడదు. నేడు దినాలు వచ్చినటువంటి గొప్ప భయంకరమైన విషయం ఏంటంటే సువార్త యొక్క క్రమాన్ని వాళ్ళు తప్పిపోయినారు చెప్పే విధానంలో. అందుకనే అందరూ సువార్థికులుగా ఉండకుండా ప్రభు ఎఫెసీ 4:13లో మొట్టమొదటి వారిని కొందరిని ఆయన సువార్థికులుగా పిలుస్తున్నాడు. అనగా సువార్త తర్వాతే కాపరులు వస్తారు. సువార్త చేయకుండా కాపరి కాలేడు. ఈనాడు చాలామంది మేమే కాపరులు అనుకుంటున్నారు. ఎట్లా నువ్వు కాపరు అయ్యావయ్యా? నేను బైబిల్ ట్రైనింగ్లో పాస్ అయిపోయినాను, ఇదిగో సర్టిఫికేటు, అందుకనే ఈ చర్చికి పాస్టర్గా నేను అపాయింట్ అయ్యాను అంటావు. పాస్టర్ అంటే కాపర్ అని అర్థం, షెపర్డ్. అలాగా నువ్వు కాపరు కాలేదు. మొట్టమొదటిగా సువార్థికుడిగా ఉండాలా, తర్వాత కాపరిగా మారాలి. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప దైవజనుడు, మొదటిగా సువార్థికుడిగా ఉన్నాడు, తర్వాత కాపరిగా ఉన్నాడు, తర్వాత అపోస్తలుడిగా చేయబడినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మత్స్యపు గుమ్మము అంటే సువార్త గుమ్మము. మత్స్యాలు ఎక్కడుంటాయి? చేపలు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. సముద్రం ఈ లోకానికి సాదృశ్యంగా కనబడుతుందని అనేక సందర్భాల్లో చూస్తూ వచ్చాం కదా. ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలు మనుషులకు సాదృశ్యంగా కనబడతాయి. సముద్రంలో రకరకాలైన చేపలు ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటవి, బలిష్టమైనటువంటివి, పొడుగైనటువంటివి ఉంటవి, ఎత్తైన ఉంటవి, లావైనటువంటి ఉంటాయి, తిమింగళ లాంటివి కూడా ఉంటాయి. అందరూ పట్టలేరు. అందుకనే ప్రభు సువార్త కొరకై పిలువబడిన వారు మాత్రమే ఆ పని చేయగలరు.
ప్రభువుకు ఆ దర్శనం ఇచ్చి, ఆ భారం ఇచ్చి, ఆ వరం ఇస్తేనే అలాగ పట్టగలరు. కాబట్టి ఇక్కడ ఈ సముద్రంలో చేపలు పట్టాలంటే ఒక వల వేయాలా. ఏం వల వేయాలా? వాక్యం అనే వల వేయాలా. ఈ లోకంలో మనము వాక్యం అనే వల వేసి ఆ వలలోకి వచ్చిన తర్వాత వాటిని మనం ఒడ్డుకు చేర్చాలి. వాటిని లాగాల సముద్రంలో నుంచి మన చేతులు ఉపయోగించి వలలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా చేతులు పట్టేసి బయటికి లాగి ఒడ్డుకు చేర్చాలి. వల దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఇప్పుడు వాక్యము ద్వారా మనము దేవుని దగ్గరకు ప్రజలను రక్షణలోకి నడిపించాలి. సువార్తలో ఉండేవి 3 విషయాలు బాగా అర్థం చేసుకోండి. సువార్త అంటే బైబిల్ బోధ అంతా కూడా సువార్త కాదండి. సువార్త అంటే మంచి వార్త. ఏమిటా మంచి వార్త? ఏమిటా మంచి వార్త అంటే మొట్టమొదటి మానవుడు ఏమై ఉన్నాడో చెప్పాలి. అనగా పాప జీవితము, చెడిపోయిన జీవితాన్ని గురించి చెప్పాలి. రెండవదిగా ఆ చెడిపోయిన జీవితంలో పాప జీవితానికి వచ్చే శిక్ష, మరణము, అగ్నిగుండము, నరకం ఎంత భయంకరమో చెప్పాలి. మూడవదిగా దాని నుండి తప్పించుకోవడం కొరకై ప్రభుయేసు క్రీస్తు వారి లోకానికి ఎలాగ వచ్చాడో, ఏం చేశాడో, ఎలాగ చనిపోయినాడో, ఎలాగ తిరిగి లేచాడో చెప్పాలి. ఆయన ఎలాగ రాబోతున్నాడో చెప్పాలి. అదే సువార్త అంటే. సువార్త అంటే మరి ఇక్కడ అనేకమైనటువంటి యొక్క సంఘ సత్యాలు తీసుకొని వస్తూ ఉంటారు. బల్ల, ఆరాధన, ఉపవాస ప్రార్థనలు, ఇక రకరకాల అభిషేకాలు ఎన్నెన్నో తీసుకొని వస్తూ ఉంటారు. సోదరి సోదరుడా, అవన్నీ సువార్తలోకి రావు. కాబట్టి ఇప్పుడు ఈ వల వేసి పట్టమంటున్నప్పుడు ఈ వల వేయకుండా వలలాగా జనాలను ఈనాడు సువార్థికులు అనుకునే అనేకులు ప్రభు పిలవకుండానే తాము ట్రైనింగ్లు పొంది కాలేజీల్లో సర్టిఫికేట్లు తెచ్చుకొని మేమే సువార్థికులమి, మేమే పాస్టర్లమని చెప్పుకుంటూ కొన్ని వలలు వేస్తుంటున్నారు. ఏమిటా వలలు? కొంతమంది స్వస్థతలనే వల వేశారు. స్వస్థతల కొరకు అనేక మందిని వాళ్ళు అందులోకి తీసుకొస్తున్నారు. మరికొందరు ఏం చేశారు? నూనె డబ్బాలు, నూనె రాసుకుంటే మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రోగం పోతుందని ఎన్నో రకాలైనటువంటి నూనె డబ్బాలు అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఆ వల వేశారు. అందు ద్వారా చాలామంది చేర్చుకున్నారు. మరికొందరు ఏం చేశారు? ఈ యొక్క సినిమా టైపులో పెద్ద స్క్రీన్స్ పెట్టేసేసి అక్కడ సినిమా యాక్టర్లు ఎవరిలో వాక్యం చెప్తుంటే సినిమా హాల్లోకి వెళ్ళినట్టుగా జనాలందరూ కూర్చొని అక్కడ బెంచీలు, కుర్చీలు రిజర్వ్ అన్న రీతిగా ఆయా స్థానాల్లో కూర్చోబెట్టేసి అలాగా జనాలందరూ కూడా ఆవలలో చిక్కించుకున్నారు కొంతమంది. మరికొందరు ఏం చేస్తున్నారు? కొన్ని ఆశలు చూపిస్తున్నారు. మా సంఘానికి వస్తే మీకు ఇది ఇస్తాము మేము, మీకు పెన్షన్ ఇస్తాము మేము, మీకు ఇల్లు కట్టిస్తాము మేము, మీకు వస్త్రాలు ఇస్తాము మేము, మీకు హాస్పిటల్ ఖర్చు ఇస్తాము మేము, వివాహాల కొరకైనా ఖర్చు ఇస్తాము మేము. ఈ వలలు వేసేస్తున్నారు. ఆ వలలోకి అనేకులు వచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి చేపలన్నీ కూడా రక్షణ పొందినారంటే లేదే, పాపాలు ఒప్పుకున్నారంటే లేదే, పశ్చాత్తాపడ్డారంటే లేదే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారంటే లేదు కదా. చేపలన్నీ కూడా భయంకరమైనటువంటి చేపలన్నీ కూడా, అనేక రకాల చేపలన్నీ కూడా వలలో పడ్డాయి. కానీ చనిపోయినవి, ఆత్మీయంగా చనిపోయినాయి. ఆత్మీయంగా చనిపోతున్నారు. వందలు, వేలు, లక్షలాది మంది ఈ వలల్లో చిక్కుకొని చనిపోతున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, అదే మత్స్యపు గుమ్మము పడగొట్టబడి కాల్చబడిందంటే అర్థం అది. అదైతే యెరూషలేము, ఇదైతే ఆత్మీయ యెరూషలేము గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వలలో రకరకాలైనటువంటి చేపలు ఉన్నాయి. కొన్ని చిన్న చేపలు ఉంటాయి, కొన్ని పెద్ద చేపలు ఉంటాయి, కొన్ని పొడుగాటి చేపలు ఉంటాయి, కొన్ని చేదు పక్కిలు అంటారు. చేదు వారి యొక్క జీవితాలన్నీ కూడా చేది. మరికొన్ని ఇసుక దందులు అంటారు, అవి పట్టుకుంటే జారిపోతూ ఉంటాయి. మరికొన్ని రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. తిమింగలాలు అంటాయి, మనుషులనే మింగేస్తాయి అవి.
కాబట్టి రకరకాల పేర్లు కలిగినటువంటి చేపలు. ఈ లోకంలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. మనుషులు మింగే వాళ్ళు ఉన్నారు, మనుషుల చేతిలో జారిపోయే వాళ్ళు ఉన్నారు, మరి అనేక చేదు కల్పించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారందరినీ కూడా వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చి, వాక్యము ద్వారా వారి బ్రతుకు విధానాన్ని మార్చి, వాక్యము ద్వారా వారి తలంపుల ఆలోచన మార్చి, వాక్యము ద్వారా వారికి పరిశుద్ధమైన జీవితం నేర్పించి, పాపములను క్షమించేదాని రీతిగా పశ్చాత్తాపడేటట్టుగా చేసి, అప్పుడు సంఘములోకి వాళ్ళని తీసుకొని వస్తే ఆ చేపలు సజీవమైనటువంటి చేపలు. అందుకనే యెరూషలేమా, ఆత్మీయమైనటువంటి సంఘమా, సువార్త అనేటటువంటి యొక్క గుమ్మము కూలిపోయింది నాడు. సువార్త అనేటువంటి గుమ్మము పడగొట్టబడింది నాడు. సువార్త అనేటటువంటి గుమ్మము ఈరోజు వ్యాపారం అయిపోయిన గుమ్మముగా కనబడుతున్నది. సువార్త అయిన గుమ్మము కాల్చబడుతున్నది ఈ రోజున. అందుకనే అనేక మంది అన్యజనులు, ప్రభు అన్నాడు రోమీయుల పత్రిక, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషించబడుతున్నది అని అన్నాడు. నేడు అన్యజనులు ఎంతమంది దూషిస్తున్నారు బైబిల్ని? నేడు ఎంతమంది అన్యజనులు యేసు ప్రభువును దూషిస్తున్నారు? నేడు అన్యజనులు ఎంతమంది క్రైస్తవ యొక్క సంఘాలను పడగొడుతుంటున్నారు? కారణము ఇలాంటి సువార్థికులు కదా. పిలువబడినటువంటి సువార్థికులు, తమ పొట్టకూడి కొరకై జీవించినటువంటి సువార్థికులు, వాక్య యొక్క అనుభవం లేనటువంటి సువార్థికులు అనేకులు వచ్చి నాడు సేవ చేయవలసిన విధానంలో సేవ చేయలేక, సువార్త చెప్పవలసిన విధానంలో సువార్త చెప్పలేక, ధనము కొరకై ఆశపడి యెరూషలేము గుమ్మాన్ని మత్స్య గుమ్మను పడగొట్టబడినటువంటిది. అయితే హస్తనీయ వంశస్థులు వచ్చారు అక్కడికి, తిరిగి కడతామంటున్నారు. అక్కడ ఎందుకు కాకూడదు? నీవు నేను హస్తనీయ వంశంలో ఎందుకు చేరకూడదు? మనము ప్రతి ఒక్కరి హక్కు ఉంది సువార్తలో. కేవలం యాజకులే కాదు ఇక్కడ పనిచేయవలసినది, యాజకులు కాని వారికి కూడా, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, వాక్య సత్యం తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సువార్త యొక్క గుమ్మాన్ని కట్టేదాని కొరకై ముందుకు రండి. అద్భుతమైన గుమ్మాన్ని మనం కట్టగలము. ఇందులో సహోదరులు ఉన్నారు, ఇందులో సహోదరులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు ఇందులో. అందుకని ఆ వంశం వారు ఈ యొక్క గుమ్మాన్ని నిర్మించినారనే మాటను మనం చూస్తూ వస్తుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ సువార్త గుమ్మం కట్టేదాని కొరకై మనమందరము ముందుకు వస్తాము. అయితే ప్రభు చెప్పినాడు మత్తయి 10వ అధ్యాయంలో, సువార్థికులారా, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో అక్కడికి వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని కాదంటారో పాదధూళి దులిపివేయమన్నాడు. బలవంతంగా సువార్త చెప్పకూడదు సుమా. కానీ నేడు దినాల్లో బలవంతంగా సువార్త చెప్తున్నారు, పందెముగా సువార్త చెప్తున్నారు, కాంపిటీషన్లో సువార్త చెప్తున్నారు. మీకంటే మేమేం తక్కువ అన్న లెవెల్లో చెప్తున్నారు, కానీ ప్రభువు చెప్పిన విధానంలో చెప్పలా. రెండవదిగా, ఎవరు మిమ్మల్ని ప్రేమతో చేర్చుకుంటారో వారు ఏదైతే మీకు ఇస్తారో అది తీసుకోమని చెప్పినారు. కాబట్టి సువార్త చేసినటువంటి వారి యొక్క భోజనము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, వారు మనకిచ్చేటటువంటి సామాన్యమైనటువంటి ఆహారం మీద ఆధారపడి ఉండాలి. కానీ నేటి సువార్థికులు, మాకు బైకులు కావాలి, మాకు కార్లు కావాలి, మాకు వ్యాన్లు కావాలి, మేము సువార్థికులమే. యెరూషలేము మత్స్యపు గుమ్మము పడిపోయినది. కాలినడకన ప్రభువైన యేసుక్రీస్తు తిరగలేదా? కాలినడక పస్తులను పౌలు సేవ చేయలేదా? కాలినడకన పేతురు సేవ చేయలేదా? కాలినడకన దైవజనుడు భక్సింగ్ గారు లాంటి వారు ఎంతోమంది కాలినడకన సేవ చేయలేదా? ఈనాడు కార్లు కావాలా? అందుకనే సువార్త చెప్పే విధానము, చేసే విధానములో మార్పు వస్తూ వచ్చినది. అంతేకాదు, సువార్త చేసినటువంటి మీరు ఒక స్థలానికే పరిమితం అయి ఉండకూడదు. ఒక స్థలమైన తర్వాత మరొక స్థలానికి వెళుతూ రండి. ఈ స్థలం వద్దన్నప్పుడు మరొక స్థలానికి వెళ్ళండి, ఆ స్థలం వద్దన్నప్పుడు మరొక స్థలానికి వెళ్ళండి. కాపురులు కాదు ఈ విషయము, సువార్థికులు మాత్రమే. ప్రియమైన సోదరి సోదరుడా, సువార్థికులుగా ఒకే 10 మందిని సమకూర్చుకోవటము, నేనే కాపురం చెప్పుకోవటము, ఆడొక చిన్న సంఘాన్ని పెట్టుకోవటము,
దాని మీద నీ జీవితాన్ని గడుపుకుంటున్నావు. నీవు కాపరివా లేక నువ్వు సువార్థికుడివా? ఆ రెండింటిలో ఉన్న తేడా అసలు తెలుసుకున్నావా? అందుకని కన్ఫ్యూషన్ నీకు వస్తున్నది. నీవు కాపరి కావాలంటే ఆత్మను సంపాదించాలి. నువ్వు కాపరి కావాలంటే ఆత్మలను నడిపించాలి. నువ్వు కాపరి కావాలంటే ఆత్మలను కాయాలా. నువ్వు కాపరి కావాలంటే ఆత్మలను పోషించాలి. సువార్థికులకు అంత పని ఉండదు. సువార్త చెప్పుకుంటారు, వెళ్ళిపోతూ వస్తారు. దాని మీద వారి జీవన విధానం ఆగిపోతుంది. కాబట్టి సువార్త చేసే విధానం మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంకేమన్నాడంటే ప్రభువారు మీకు కలిగిన వాడితో తృప్తి పడమన్నాడు. మనకేది ఉన్నదో దాంతో మనం తృప్తి పడాలా? ఈనాడు తృప్తి ఉన్నదా మనకు? వ్యవసాయకులైనటువంటి వారు, సువార్థికులైనటువంటి వారు, సువార్త చేసే వారికి తృప్తి ఉన్నదా? మాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఏదో కావాలనుకుంటున్నాం కదా. ఇవన్నీ అర్థమైందంటే మత్స్యపు గుమ్మం పడిపోయింది. తిరిగి వాటిని కానీ మనం పునరుద్ధరిస్తే, అంటే ఇంతకుముందు ఎలాగైతే సువార్త ప్రకటించబడినదో ప్రభు ద్వారా, పౌలు ద్వారా, పేతురు ద్వారా, మన పితరుల ద్వారా ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో ఆ రీతిగా మనం కానీ చేయగలిగితే ఆ గుమ్మాన్ని కట్టిన వారం అయిపోతాం. అది దాని యొక్క అర్థం. కాబట్టి సువార్థికులను ఒక స్థలాన్ని నుంచి ఒక స్థలానికి వెళ్ళమన్నాడు, కానీ కాపులను కాదు. కాపురులు వెళ్ళమని ఎక్కడైనా ఉందా? కాపురులు వెళ్ళదంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడైనా ఉన్నదా? లేదే. వారు ఆ మందను కాసుకుంటూ ఉండాలా, ఆ మంద పాలు తాగుతూ ఉండాలా, ఆ మంద కొరకే జీవిస్తూ ఉండాలా. ఆ మంద గొర్రెలు తన ఆ కాపరి యొక్క స్వరం తెలుసుకుంటాయి. కాపరి గొర్రెలు ఏంటో తెలుసుకుంటాయి. ఈనాడు అలాగున్నదా? మత్స్యపు గుమ్మానికి గొర్రెల గుమ్మానికి తేడా లేకపోతుంది ఈ రోజున. అందుకని యెరూషలేము అంతా కూడా పతనమైపోతున్నది. గుమ్మాలన్నీ కూడా పతనమైపోతున్నాయి. ప్రియమైన సోదరుడా, ఈ మాట ఉంటున్నాం. మనము అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మత్స్యపు గుమ్మం పడిపోయిందయ్యా, తిరిగి గుమ్మాన్ని కట్టే బాధ్యత మాకు చెప్పారు ప్రభువా. మేము కూడా దానికి భాగస్తులమే, దానికి మేము రుణస్తులమే. మా పాలి భాగం మేము చేసుకుంటాం ప్రభు అని తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొందరు స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో మా పితరులు నెహెమ్యా కట్టినటువంటి యెరూషలేములో ఎవరు ఏ గుమ్మాను కట్టినారో అది మాకు తెలియజేస్తూ వచ్చారు. నేడు మత్స్యపు గుమ్మాను గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అలాగే నేటి సువార్త దొరుకుతున్న విధానాన్ని మాతో తెలియజేస్తూ వచ్చారు. వాటన్నిటిలోంచి ప్రజలను తప్పించాలా, ఆ బాధ్యత మాది. ప్రతి దైవ సేవకునది. మాకేమి కాదనుకోకుండా వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని సత్యాన్ని అనేకులు చెప్పి ఆ భయంకరమైనటువంటి యొక్క వలలో నుండి ప్రజలను బయటికి లాగేదాని కొరకై మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి ఒక్కరికి భారం దయచేయండి. ప్రార్థించే భారము, సువార్త చెప్పే భారము, నిజమైన సువార్త చెప్పే భారము, తప్పుడు యొక్క సువార్త నుంచి వారు తప్పించినటువంటి భారం ప్రతి ఒక్కరికి కలుగు చేయమని విధాలస్థలకు అప్పచెప్పుకుంటూ ఈ వర్తమానం అనేకులు విని మేలు పొందేదాన్ని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరుడా, సువార్తను గుమ్మాను గురించి విన్నారు కదా. మత్స్యపు గుమ్మము. ఎంతోమంది నాడు ఆ యొక్క వలల్లో చిక్కుని బయటికి రాలేకపోతున్నారు. అది నీ బాధ్యత. ప్రభుని లెక్కకు అప్పగించాలా నీవు. మీరెవరైనా సరే, మీ సోదరుడైనా మీ సోదరైనా, నీకు తెలిసిన క్రైస్తవుడు ఎవరైనా సరే తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారేమో, తప్పుడు సువార్తకి వెళ్ళిపోతున్నారేమో, భిన్నమైనటువంటి అబద్ధమైనటువంటి దుర్బోధలకు వెళ్ళిపోతున్నారేమో, వారిని తప్పించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. లేదా ప్రభుకు లెక్క అప్పగించాలా. ప్రభు అనుభవంలోకి మనం నడిపించును గాక. ఆమేన్.